హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీనా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అవైతే ఏం కాదండి, చేపలు అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇవైతే పులుసు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంక అందులో అయితే జనం ఉంది కదా, ఇంక అదైతే పక్కన పెట్టేశాను. ఎందుకంటే అది పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంక దాన్ని అయితే పక్కన పెట్టేసాను. అది కూడా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంక ప్రజెంట్ అయితే చేపలు అయితే తీసుకొచ్చారు కదా, ఇంకా దాని మీద ఉన్న పొలుసు అది అయితే నీట్గా తీసి క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసుకున్న ఫిషెస్ని అయితే ముందుగా మనం అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం కదండి. వీటిలో అయితే ఇంకా అన్నీ అయితే వేసి మిక్స్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం. నేనైతే వేస్తాను ఎప్పుడు వేసినా. సో ఇవైతే కలిపి బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఒక 1 అవర్ అవసరం లేదు, కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఎలా ఏంటన్నది ప్రాసెస్ నెక్స్ట్ అయితే చూపిస్తాను. చూపించే ముందు కొంచెం అయితే మీతో ఒక మాట అయితే చెప్తానండి. ఏంటి అంటే, చాలామంది యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా. అది నిజమో కాదైతే నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు మనం హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటూ ఉంటాం కదా. చాలామంది ఏంటంటే జాబ్కి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ చాలామందికి అయితే అవ్వదు చేయడానికి కూడా. ఎందుకంటే వెనకాల ఇంట్లో పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండాలి, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మనకు అవన్నీ చూసుకుంటేనే కదండి మనం అయితే జాబ్కి వెళ్ళగలం. సో ఇంకా అలా లేనప్పుడు ఇంకెందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. చాలామంది చెప్తారండి, ఏదైనా మాటలు ఎవరైనా చెప్పే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఫేస్ చేసే వాళ్ళకి చాలా తెలుస్తుందండి దాని విలువ ఏంటో. యూట్యూబ్ నుంచి కూడా అంత ఈజీగా అయితే మనీ రాదండి, దీని వెనకాల కూడా చాలా కష్టపడాలి. ఏది కూడా అంత ఈజీ అయితే కాదనమాట. అలాగని యూట్యూబ్ని కూడా చిన్న చూపు అయితే చూడొద్దండి. ఎందుకంటే ఇది కూడా ఎంతో కష్టపడితే కానీ వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి, అమ్మో ఈ ప్రాసెస్ అంతా నిజంగా నేను యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత దీని వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేయడం, ఇది కూడా చాలా కష్టమండి. ఏది మనకి ఒక రూపాయి అయితే ఊరికనే రాదు కదా, నిజంగా మనం కష్టపడితేనే వస్తుందని నాకు కూడా, నేను స్టార్ట్ చేస్తేనే నాకు కూడా అర్థమైందండి. మాటలు ఏంటంటే చాలా ఈజీగా చెప్పేస్తుంటారు, ఇది అదని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా సరే. చాలామంది ఏంటంటే ఒకరు ఎదుగుతున్నా సరే నిజంగా చూడలేరండి. మనకు నచ్చిన వాళ్ళు అయితే డైలీ చూస్తుంటాం, వాటి గురించి అయితే పేరు పెట్టం, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తే మట్టుకి దానికి పేర్లు పెట్టే వాళ్ళు మాత్రం 100 మంది మన వెనకాల వస్తుంటారండి. ఇవన్నీ పట్టించుకుంటే దేనికి ముందుకు వెళ్ళలేము. సో నేనైతే ఇంక అవన్నీ పట్టించుకోను. చాలామంది నేను చేసే రీల్స్కి వీడియోస్ కూడా అంటే ఏదో ఎగతాళిగా మాట్లాడినట్టు మాత్రం మాట్లాడేవారు. అలాంటి వాళ్ళని అయితే నేను మర్చిపోనండి. నేనైతే చాలా వరకు మనసులో పెట్టుకుంటాను. ఏంటంటే మన వెనకాల ఉంటారు, మన రిలేటివ్స్లో అయినా సరే, మన ఫ్రెండ్స్లో అయినా మనతోనే ఉంటారు, కానీ మనకైతే సపోర్ట్ చేయరు, మనకైతే లైక్ కొట్టరు. కానీ డైలీ అయితే మాత్రం మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని అయితే మాత్రం నేను డైలీ నా ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తున్నాను. బయట వాళ్ళకున్న విశ్వాసం నిజంగా ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఉండదండి. ఎందుకంటే నేను వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి చూస్తే కనీసం నన్ను ఫాలో కాదు కదా, లైక్ కూడా లేదు వాళ్ళు చూస్తే. ఇలాంటి వాళ్ళ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఇంకా అనవసరం ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం నిజంగా. అదే మనం ఏదైనా వాళ్ళకి ఏమన్నా కొంచెం అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్స్ గురించి చెప్తాను. నాకు కష్టం వచ్చింది. నాకు కష్టం వచ్చినప్పుడు చాలామంది, నేను మా డ్యాడీ చనిపోయినప్పుడు స్టేటస్ పెట్టుకున్నాను. 1 మంత్ బ్యాక్ మా డ్యాడీ అయితే చనిపోయారండి. ఆ రోజు చూసిన వాళ్ళు చాలామంది అయితే నాకు కాల్ చేసి, "హసీనా ఏమైంది? మీ డ్యాడీకి అసలు ఏం జరిగింది? అలా చనిపోయారు ఏంటని" చాలామంది అయితే అడిగారు. నేనెంతో ఇష్టపడే వాళ్ళు మాత్రం, చూసిన వాళ్ళు మాత్రం నన్ను అడగలేదండి అసలు. నేనైతే ఆ రోజు చాలా బాధపడ్డాను. అంటే వాళ్ళకి కష్టం వస్తేనే మనం గుర్తొస్తాం, అదే మనకు కష్టం వస్తే వాళ్ళకైతే మనకు గుర్తురామని నాకు ఆ రోజు అర్థమైంది. ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఎంత మాట్లాడుకున్న అనవసరం లేండి. ఇంక వీడియోలోకి వస్తే, ఇల్లు అయితే నేను ఎప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. నాకు ఇల్లు అయితే నీట్గా ఉండాలి, ఎప్పటికప్పుడే అన్ని నీట్గా అయితే సర్దుకుంటాను. ఇల్లు అయితే ఎప్పుడు నేను క్లీన్గానే పెట్టుకుంటానండి. ఇంకా మనం కర్రీ విషయానికి వస్తే, ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానికి కావాల్సినవి అయితే టమాటాలు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను కదండి. ఒకవైపు అయితే రైస్ పెట్టాను, ఇంకో వైపు అయితే మా ఆయనకి కొద్దిగా సగ్గుబియ్యం తాగుతానంటే ఇంకా సగ్గుబియ్యం అయితే జావ చేసి పక్కన అయితే పెట్టానమాట. ఇంక వేరే స్టవ్ మీద అవైతే ఇంకా అయిపోయి పక్కకైతే పెట్టేశాను. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్, టమాటాస్
అండ్ ధనియాలైతే వేసుకొని జీలకర్ర కూడా లైట్‌గా వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఇగురికైతే మనం కొబ్బరేసుకుంటే బావుండిద్దండి. ఇంకా నేనైతే ఇగురు కాదు కదా! పులుసయితే పెడుతున్నాను. రాగండి అయితే తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకా నేనైతే కొంచెం మిక్సీ పట్టేసి మిగిలినవైతే ఆయిల్‌లో వేసేసుకోవాలండి. ఆయిల్‌లో వేసేసుకొని కొంచెం ఉప్పేసుకొని మగ్గించుకుంటే 5 నిమిషాలైతే పేస్ట్ అయిపోతాయవి. మనం అంతేం ఫ్రై చేయనవసరం లేదు. నేను కంపల్సరీ ఏ వంట చేసినా సరే కంపల్సరీ ఉప్పయితే వేస్తాను. ఉల్లిపాయలు, టమాటాలో చాలామందంటారు, "హసీనా ఏంటి అలా ఉల్లిపాయల్లో ఉప్పేసేస్తావు, అయి నిజంగా మగ్గుతాయన్నారు." కానీ నేను చాలా మందికి ఎక్కడి దాకా ఎందుకండి, మా పక్కింటి వాళ్ళకే నేను చూపించాను. నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడైతే చాలాసార్లు కర్రీస్ చేసుకుంటాం కదా! అప్పుడైతే వచ్చి చూసిందంతే మా ఫ్రెండ్ అయితే. తనకైతే నేను చూపించాను. తనైతే నమ్మలేకపోయింది నిజంగా. అలా వేసుకుంటే ఈజీగా అయితే మగ్గిపోతాయండి. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా కుక్ చేస్తున్నప్పుడైతే కంపల్సరీ ఒకసారి వేసి చూడండి. ఈజీగా అయితే మనకి ఆనియన్స్, టమాటాస్ అయితే ఫ్రై అయిపోతాయన్నమాట. సో, నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదండీ! మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని అయితే ఆల్రెడీ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటాస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అందులో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్‌ని కూడా అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకుంటే ఎప్పుడైనా సరే గ్రేవీలా వస్తుందండి. చాలామంది ఆనియన్స్ అండ్ టమాటాస్ ఎక్కువ కట్ చేసుకొని వేసేసుకుంటారు. అలా అయితే తీపొచ్చేసిద్దనమాట, కర్రీ బాగోదు. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి పులుసుకు కూడా చాలా చిక్కగా వస్తుందనమాట. అదే మనం ఇగురు పెట్టుకుంటే గనక అందులో కొంచెం కొబ్బరేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఇంకా నేనైతే పక్కనైతే రైస్ పెట్టేశానండి. ఇంకా అది కూడా అయిపోవచ్చింది. ఇంకా పక్కనైతే కర్రీ అయితే పెట్టాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడే అసలు చెప్పాలంటే ఫ్రెష్‌గా చేసుకుంటాను. ఇంక మొన్నైతే పాడైపోతున్నాయని చెప్పేసి అల్లం అయితే ఇంకా కట్ చేసి వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాననమాట. అందులో కొంచెం మనం పసుపు వేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పేస్ట్ అలా పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి. ఇంక ఇదైతే పచ్చి వాసన అయితే పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూపించాను కదండీ! ఆల్రెడీ పట్టించిన ఆ పేస్ట్‌లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలనమాట. ఈ లోపల ఫ్రై అవుతుంది. మనం కాసేపయితే ఇంకా వేరే విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు నా విషయంలో, నా జీవితంలో నేను ఏంటేంటి అనుభవించాను, ఏంటి ఎలా ఫేస్ చేసి ఫేస్ చేసి ఫేస్ చేశాను. నా యొక్క అంటే నాకు జరిగిన ఈ సంఘటనలయితే చాలా ఉన్నాయండి నా లైఫ్‌లోని. ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడం ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీతో అయితే కంపల్సరీ నేను నా విషయాలైతే అన్నీ షేర్ చేసుకుంటాను. నిజంగా ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు చాలా బెటర్ అండి. కష్టం అనేసరికి నిజంగా చాలా బేగా వస్తారు. కష్టమనే కాదు, ఏ విషయంలోనూ మనకి హెల్ప్ చేస్తారు. అనుకున్న వాళ్ళు కూడా నిజంగా ఇప్పుడు హెల్ప్ చేయరండి. నేను మా డాడీ చనిపోయినప్పుడే చాలా వరకైతే చూసాను. చాలా వరకైతే తెలిసింది నాకు కూడా. కష్టం అనేది ఎప్పుడు ఈరోజు నాకైంది, రేపొద్దున్న వాళ్ళకైతే అవ్వకుండా ఉండదు కదా! మనుషులకైతే కష్టాలు రాకుండా అయితే ఉండవు కదండీ! జీవితం ఎప్పుడు ఇలానే వెళ్ళిపోదు కదా! సో, ఇంకా నెక్స్ట్ వీడియోలోకైతే వస్తే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! అందులో అయితే ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఈ పీసెస్ ఇవైతే అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం ఆల్రెడీ ఫస్ట్ ఏసాం కాబట్టి అన్నీ తగ్గించుకొని వేసుకోవాలండి. కొంచెం కారం, సాల్ట్, పసుపు అదీను. ఎందుకంటే నేను ముందే మీకు చూపించాను కదా! అంటే ఎవరింట్లో ఎంత తింటారో స్పైసీనెస్ దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే మా ఇంట్లో కొంచెం తక్కువగానే ఏస్తాను. ఎందుకంటే పిల్లలు మరీ ఎక్కువ కారంగా ఉంటే తినరు కదండీ! చిన్న పిల్లలు ఇష్టపడరు కదా! మా పిల్లలు అసలే ఏం పెట్టినా నోట్లో అసలు కక్కడానికే చూస్తుంటారనమాట. ఇలా చిన్నదేమన్నా కారం కొంచెం ఎక్కువైనా సరే కారం, కారం అంటారు. అసలు యాక్చువల్‌గా నేను ఎక్కువ కారమే వేయననమాట వంటల్లో. అయినా గానీ మా పిల్లలకి కారం, కారం అంటారు. పిల్లలంతే ఇంతే కదండీ! సో, ఇంకా కొత్తిమీర అయితే నేను ఇందాక కట్ చేసినప్పుడు అయితే కట్ చేయలేదు. లాస్ట్‌లోనే ఎప్పుడు నీట్‌గా వాష్ చేసి అయితే ఏస్తాననమాట. కొత్తిమీర అయితే నీట్‌గా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. అది ఆల్రెడీ కర్రీలో అయితే ఇంకా అదే ఐ మీన్ పులుసులో అయితే వేసేస్తున్నానింకా. కట్ చేసి అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా ఇందాక మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండీ! ఇది కొంచెం ఇంకే వరకైతే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇందులో వాటర్ ఏస్తానండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడైతే పులుసు ఏసుకుంటే బావుండిద్ది. ముందే అయితే వేయకూడదు. ఎందుకంటే ముందే వేసేసామనుకోండి పులుసు అయితే
మరీ పుల్లగా ఉండిద్దనమాట. అదే మనం కొంచెం వాటర్ యాడ్ చేసి ఏసామంటే బావుండిద్దండి. ఇంకా అప్పుడు పులుసు బాగా ముక్కలు కూడా బాగా పట్టిద్దనమాట. ఫస్ట్ అయితే కొంచెం నేను వాటర్ ఏసాను చూసారు కదా! వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ వాటర్ ఏంటంటే కొంచెం బాగా ముక్కలు పట్టేలాగా ఇంకిందనుకో, ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ! ఆ పులుపునైతే అందులో పిసుకొని అంటే మనం ఎంత తింటామో చూసి దాన్ని బట్టి అయితే వేసుకోవాలి పులుపు. మీ ఇష్టం ఎవరింట్లో ఎలా తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఇంకా పులుపు వేసిన తర్వాత ముక్కలనైతే పద్దాకైతే గట్టితో కలపకూడదు కదండీ! లైట్‌గా ఒకసారి మనం ఇటు అటు కలిపేసి పక్కనైతే పెట్టేస్తే బాగా అయితే దగ్గరగా ముక్కలకి పట్టుకుంటుందండి పులుసు. చూసారు కదండీ! కొంచెం దగ్గరికైతే అయిపోయింది. అంటే మనకు ఎలా తింటాము అనేది చూసుకొని ఇంకా కట్టేసుకుంటే సరిపోద్దండి. చూసారా? ఎంతో టేస్టీకరమైన ఈ రాగండి పులుసైతే రెడీ అండి. ఇంకా కొన్ని పీసెస్ ఉంటే అవి కూడా నేను ఫ్రై చేసి అయితే పెట్టాననమాట. అంటే మా పిల్లలు పులుసులో కన్నా ఫ్రై ముక్కలైతే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి వాళ్ళ కోసమైతే ఫ్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.